ఇందాక మీ లైన్ కట్ అయింది, ఆ సౌండ్ వాయిస్ ఏదో తేడా వచ్చింది. సరే, ఆ ఇష్యూ మీద మీరు గట్టిగా మాట్లాడారు, బాగానే ఉంది. ఈ ప్రపంచం అంతా, దేశం అంతా పాకిస్తాన్ యుద్ధం వైపు కాన్సన్ట్రేట్ చేస్తే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేట్ చేయటువంటి, సాక్షి మీద దాడి చేయటువంటి, కేసులు పెట్టటువంటి, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టటువంటి ఈ గోల ఏంది? అట్లాగే దాని మీద జగన్ గారు వేధించే వారిని విడిచిపెట్టడం, వారి పేర్లు రాసి పెట్టుకోండి, తప్పకుండా సినిమా చూపిస్తూ ఉంటూ నిన్న చేసిన హెచ్చరిక మీద కానీ మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, విత్ యువర్ పర్మిషన్, ఒక్క లైన్ నేను అది కంప్లీట్ చేసి, మీరు టెర్రరిజం మీద వారు ఇప్పుడు వాళ్ళ పని అయిపోతుందని అన్నారు. టెర్రరిజం మీద ఒక ఈవెంట్ ద్వారా లేదా 2 ఈవెంట్ల ద్వారా టెర్రరిజం అయిపోతుందని అనుకుంటే పొరపాటు, మన పప్పులో కాలేసినట్టే. దీన్ని కూకట వేళ్ళతోటి పెకిలించాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. డెఫినెట్లీ చాలా అంశాలు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే చేసుకోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అంటే సాక్షి పత్రిక మీద, సాక్షి ఎడిటర్ మీద, సాక్షి యజమాని మీద వీళ్ళు దాడి చేసే లేకపోతే అరెస్టులు చేసి ఇళ్లల్లోకి జొరబడి ఏమీ లేకుండా తలుపులు మూసేసి, ఏమంటే గజ దొంగల వీళ్ళు ఏమన్నా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? ఒక వ్యక్తి ఇంట్లో ఉంటాడు, భార్యాభర్త ఇంట్లో ఉంటారు, చిన్నపిల్లలతోటి బడికి వెళ్ళే టైంలో ఇంట్లో ఉంటాడు. ధనుంజయ రెడ్డి గారు చాలా సాఫ్ట్గా ఉండే ఒక మనిషి, ఆ ఇంట్లోకి వెళ్ళి 10 మంది పోలీసులు తలుపు పెట్టి వాళ్ళ దగ్గర ఏం తుపాకులు ఉన్నాయో ఏం కత్తులు ఉన్నాయో తెలియదు, సంథింగ్ వెంట్ రాంగ్. అంటే పత్రికా స్వేచ్ఛ పక్కన పడేసేయండి, అసలు వ్యక్తి స్వేచ్ఛను ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? పత్రికా స్వేచ్ఛ మీద ఏమాత్రం నమ్మకం లేనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడైతే రెడ్ బుక్ని వాళ్ళు ప్రధానంగా తీసుకొని వస్తున్నారో, ఆ రెడ్ బుక్ ఈరోజు అంతా కూడా ఎటు సంధించబడుతుందంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడే వాళ్ళ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అనుబంధ విభాగాల మీద, అదేవిధంగా ఈ వార్తల్ని అన్నిటినీ క్రోడీకరించి ఒక ఆర్డర్లో పెట్టే సాక్షి పత్రిక కానీ, సాక్షి టీవీ కానీ, అదే వాటితో పాటు లోపాలు ప్రభుత్వంలో ఎక్కడున్నాయి? ఆఫ్టర్ ఆల్ ఏంటండి పత్రికలు లేకపోతే టీవీలు ఏం చూపించాలి? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏం చూపించాలి? జరుగుతున్నటువంటి మంచిని ఒకసారి చూపిస్తూ, దానికన్నా బ్యాడ్ ఎక్కడన్నా ఉందంటే బ్యాడ్ని పైకి తీయటమే కదా ప్రజాస్వామ్యంలో. పాలకపక్షం ఏంటంటే ప్రతిపక్షం ఏంటి? పత్రికలు ఆల్వేస్ ప్రతిపక్షంగానే ఉంటాయి కదా. పత్రికలు బాకాలుగా తయారైపోతే అది నీ సొంత పత్రిక అవుతుంది, నువ్వు యజమాని అవుతావు, నువ్వు కంట్రోల్ చేయదలుచుకుంటే వ్యాపారం చేస్తావు, అందరినీ నోర్మిస్తావు. ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా అందరినీ కొనేసే మార్గంలో మీరున్నారు. అంటే కొనేస్తే అమ్ముడుకోవటానికి పత్రికా యజమానులు, పత్రికలు పెట్టుకున్న వాళ్ళు, టీవీ వాళ్ళు ఉన్నంతకాలం ఈ విధంగానే జరుగుతుందని అనుకోవాలి. గట్టిగా నిలబడి ఎస్, నేను ఆర్టికల్ 19 ప్రకారం నేను మాట్లాడే స్వేచ్ఛ నాకున్నది, నేను అనేకమైనటువంటి ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించదలుచుకున్నాను అని ఒక పత్రికా యాజమాని కానీ, లేకపోతే ఒక పత్రికా ఎడిటర్ కానీ, ఒక పత్రికా క్యాడర్ కానీ నిలబడింది అనుకోండి, తట్టుకోగలరా? ధనుంజయ రెడ్డి గారు ఇంటికి వెళ్ళారు, ఒక కేసు పెట్టారు, ఇంతకుముందు 2-3 కేసులు ఉన్నాయి, ఇది 4వ కేసు అనుకున్నారు. సో ఆయన ఏమైనా ఆగాడా? బయటకు వచ్చి చెప్పాడు, నా మీద ఒక ఏసీపీఓ, ఒక డీసీపీఓ చాలా దారుణంగా ప్రవర్తించాడు అని చెప్పాడు. ఇంకా ఎన్ని విషయాలు బయటకు చెప్తాడో తెలియదు. ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛకి వీళ్ళేదో ఒకటి పెట్టుకున్నారు కదా. సారీ, మీరందరూ కూడా ఈ పత్రికా స్వేచ్ఛని ఎవరైనా హరించేవాళ్ళు ఉన్నట్టయితే ఒక అసోసియేషనో, ఒక యూనియనో ఏదో పెట్టుకొని నడుపుతూ ఉంటారు, అది గిల్డనో లేకపోతే ఇంకో దాన్నో. అవి ఏమైపోయినాయి? చచ్చిపోయినాయా? అవి మాట్లాడవా? వాళ్ళు మాట్లాడరా? ఈరోజు సాక్షిగా అయింది, రేపు ఇంకో దానికి కాదని గ్యారంటీ ఇవ్వగలరా? ఈరోజు పుట్టలుగా ఊసిళ్ళు బయటకు వచ్చినట్టుగా పత్రిక పేరుతోటి, ఇన్ఫర్మేషన్ పేరుతోటి యూట్యూబ్ ఛానల్స్, చిన్న పత్రికలు వస్తున్న నేపథ్యంలో మీకు నచ్చని దాని మీద మీరు దాడి చేసి దాన్ని స్మాష్ చేయాలనుకుంటే ఇదేమన్నా వీలవుతుందా మీకు? దట్టు సాక్షి మీద. దాని వెనకాల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అంకిత భావంతో ఆ పత్రికను పెట్టుకున్నాడు. సాక్షి వచ్చిన తర్వాత సమాజం మారిపోలేదా? సాక్షి యజమాని అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోలేదా? మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు ఏకఛత్రాధిపత్యంగా మీరు పరిపాలించిన కాలానికి, ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈరోజు బేరీజ్ చేసుకుని రాష్ట్రం, దేశం మొత్తం కూడా 2,75,000 కోట్ల రూపాయలని ప్రభుత్వాన్ని సొమ్ముని ప్రజలకి ఏ రోజు ఓటేయటం తప్ప, ప్రభుత్వాన్ని గెలిపించడం తప్ప ఏ రోజు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అందనటువంటి కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారి ఇది మీ ప్రభుత్వం, ఇది మీది అని చూపించిన నేపథ్యాన్ని ఈరోజు సంవత్సర కాలంగా వాళ్ళు గెలిచి ఉండొచ్చు, కూటమి మాట్లాడుకోవటం లేదా? అంటే వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేస్తారా? వాళ్ళ కూడా వెళ్తారా? వాళ్ళ నోళ్ళు కూడా మోయిస్తారా? అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి మీరు పాకిస్తాన్ లాగా బిహేవ్ చేయదలుచుకున్నారా ఈరోజు కూటమి?
రైట్. నేను అడుగుతున్నాను. ఓకే. కూటమి ఈరోజు పాకిస్తాన్లో వాళ్ళు ఎలా ఉన్నారో కూటమికి కూడా అదే పరిస్థితి బిహేవియర్ కనపడుతూ ఉంది. కానీ రిమెంబర్, నేను దాంతో పోల్చడం సరైనదో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీరు ఒక పత్రిక ఎడిటర్ ఇంటికి చేసిన గందరగోళం ఏదైతే ఉన్నాయో, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షిని సార్ ఎంత కాదన్నా వాళ్ళు కూడా అందరం మన భారతీయులమే, అందరం ఆంధ్రులు తెలుగు వాళ్ళమే, కానీ కాబట్టి ఆ పోలికొద్దు. కాకపోతే దేశం అంతా అటువైపు చూస్తున్నప్పుడు వీళ్ళు దీని పెట్టారన్నదే పాయింట్ తప్ప ఇంకోటి కాదు. పోలిక సార్ అంటే నీకు కన్సాలిడేషను సార్. మీరు ఇందాక భారత్ మాతాకి జై అనమన్నారు. అంటే దేశవ్యాప్తంగా భారతీయులందరూ కూడా పేట్రియాటిజం తోటి దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు కాబట్టి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు పోలరైజ్ అవుతారు. పార్టీలు వేరైనా సరే అజెండా యుద్ధమే అవుతుంది. యుద్ధంలో అంటే దేశభక్తి ఏ వ్యక్తికి ఎంత ఉంది మనం స్కేల్ పెట్టి కొలవలేము. ప్రతివాడికి దేశభక్తి ఉంటుంది. ప్రతివాడి ఇంటి మీద పాకిస్తాన్ వస్తే పాకిస్తాన్ మనకి ఈరోజు శత్రువు, నో డౌట్. అది ఏ పార్టీ అయినా చూడాల్సిన అవసరం ఉంది. నిన్న ఖర్గే గారు ఏమన్నారు అఖిలపక్ష మీటింగ్లో, ప్రధానమంత్రి కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అని అన్నాడు. అంటే ప్రధానమంత్రి తన బిజీలో ఆల్ సిఎస్ తోటి ఇంపార్టెంట్ ఐఏఎస్ వాళ్ళతో మాట్లాడుతూ పోల్చడం కాదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కేడర్తో మాట్లాడుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగానే ఇంపార్టెంట్ నాయకులతో మాట్లాడుతూ ఉంటే, సాక్షి పత్రిక ఎడిటర్ ఇంటి మీద పొద్దున్నే మీరు మీటింగ్ పెట్టుకుంటే మేము దాడి చేస్తాం. ఏంటండి ఇది? అంటే బెదరగొట్టం కాదా? రైట్. మీరు అసలు పత్రికా స్వేచ్ఛను హరించదలుచుకున్నారా? వ్యక్తి స్వేచ్ఛను మింగేయదలుచుకున్నారా? మాట్లాడేవాడు గొంతు నొక్కేయదలుచుకున్నారా? అంటే ఇంకొక ప్రతిపక్ష గొంతు కానీ వాయిస్ కానీ ఇది తప్పు అని ఎవడు చూపించకూడదా? మీరు చేస్తున్న అప్పులు కానీ, మీరు చేస్తున్నట్టు దుర్మార్గమైన పరిపాలన కానీ. ఎందుకంటే మీకు 1,00,000 కోట్లు అక్కడ రాజధానిలో మీకు అవసరమా? అమరావతిలో 1,00,000 కోట్లు నిజంగా ట్రూలీ స్పీకింగ్ దేంతో చేయగలరు? ప్రపంచ స్థాయి రాజధాని. వాట్ ఈస్ నీకు అసలు రాజధాని? మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ఈ ఇష్యూ. మొన్న రాసిన దానికి ఇవాళ రాసిన దానికి తేడా 4 కిలోమీటర్లకి 400 కోట్లు ఎందుకు అవుతుంది? ఏమిటి సముద్రంలో రోడ్డు వేసినా అంత అవదేమో అనేటువంటి టాక్ వస్తున్నప్పుడు అయినా కూడా ఈ టెండర్ ఆమోదించారంటే దాని మీద కూడా మళ్ళీ మాట్లాడదాం జూపూడి గారు.